Hello all, welcome back to Toppers Tutorial, Telugu explanation of Indian economy from Ramesh Singh edition. సో తెలుగు ఎక్స్ప్లెనేషన్ లైన్ టు లైన్ చేస్తున్నాము. సో ఈజీగా మీకు అర్థమవుతుందని నేను అనుకుంటున్నాను. మనకి ఇన్ఫ్లేషన్ చాప్టర్ స్టార్ట్ చేసాం, 2 క్లాసెస్ అయినాయి. సో డిమాండ్ సప్లై టాపిక్ అయిపోయింది, ఇన్ఫ్లేషన్ ఇంట్రడక్షన్ అయిపోయింది, ఇన్ఫ్లేషన్ ఏంటి, డిఫ్లేషన్ ఏంటి, సో ప్రీ 1970లో ఇన్ఫ్లేషన్ ఎలా మెషర్ చేశారు, ఈ ఇన్ఫ్లేషన్ ఆపడానికి ఎటువంటి మెషర్స్ తీసుకుంటున్నారో అవన్నీ చెప్పుకున్నాం. సో ఇప్పుడు మనం టైప్స్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ గురించి ఈ క్లాస్లో చెప్పుకుంటాం అనమాట. ఎలా టైప్స్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ అనేది ఎలా ఉంటుంది, దాన్ని ఎలా పేరు పెడతారనేది మనం చూసుకుందాం. సో వెరీ ఈజీగా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, కాన్సన్ట్రేట్ చేసి వినండి. మీకు చాలా వరకు మీకు కాన్సెప్ట్ అనేది అర్థమైపోతుంది. సో మీకు ఒక ఓవర్ వ్యూ వస్తుంది నేను చెప్పే చాప్టర్ ఏదైనా దాని మీద. సో మీరు కూడా ఎక్స్ప్లెయిన్ చేసే ఇదిలో ఉంటారు ఎప్పుడైతే ఈ క్లాసెస్ వింటారో. సో అప్పుడే అది మీకు పూర్తిగా వచ్చినట్టు, ఎప్పుడైతే మీరు చాప్టర్ ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారో అది మీకు పూర్తిగా అప్పుడే వచ్చినట్టు. సో అప్పుడు దాకా యూ రీడ్ అవుట్ ఆర్ లిజన్ టు ద క్లాసెస్ వాట్ ఐఎమ్ గివింగ్ యూ. అండ్ నేను చెప్పే క్లాసెస్ అనే కాదు, మీరు ఏదైనా ఒక క్లాసెస్ విన్నారంటే మీరు ఆ పర్టికులర్గా ఆ చాప్టర్ అనేది మీరు కూడా ఎక్స్ప్లెయిన్ చేసేలాగా ఉండాలి. సో నేను లైన్ టు లైన్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కాబట్టి ఐ థింక్ యుల్ గెట్ బెటర్ ఇన్ఫర్మేషన్ హియర్. మీకు కనుక నా క్లాసెస్ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఇంకా నేను చేసిన క్లాసెస్ అన్నీ కూడా వస్తాయి, అప్డేట్ అవుతూ ఉంటాయి ఎప్పటికప్పుడు. సో లైక్ చేయండి మీకు నచ్చుంటే. సో మీకు ఏదన్నా క్లాస్ కావాలంటే, ఇప్పుడు ఇన్ఫ్లేషన్ అడిగారు కాబట్టి నేను ఇన్ఫ్లేషన్ ముందుగా చెప్తున్నాను. ఇది ఇంకేదన్నా క్లాస్ కావాలంటే ఇట్లా మీరు ఈ 2 days, ఇది 2-3 days పడుతుంది కాబట్టి ఈ చాప్టర్ మీరు నాకు ఈలోపు చెప్పండి, నేను దాన్ని కూడా ప్రిపేర్ చేసి మీకు వీడియోస్ అప్లోడ్ చేస్తాను. నెక్స్ట్ ఆ చాప్టరే అప్లోడ్ చేస్తాను. సో కమింగ్ టు టైప్స్ ఆఫ్ ఇన్ఫ్లేషన్. డిపెండింగ్ అపాన్ ద రేంజ్ ఆఫ్ ఇంక్రీజ్ అండ్ ఇట్స్ సివియారిటీ, ఇన్ఫ్లేషన్ మే బి క్లాసిఫైడ్ ఇంటూ 3 broad categories. ఇది ఎంతవరకు ఇంక్రీజ్ అవుతుంది, రేంజ్ ఆఫ్ ఇంక్రీజ్ ఏ విధంగా ఇది పెరుగుతుంది, అండ్ ఇట్స్ సివియారిటీ తీవ్రత ఎంత ఉంది, దీన్ని బట్టి ఎలా పెరుగుతుంది, తీవ్రత ఎంత ఉంది అనే దాన్ని బట్టి ఇన్ఫ్లేషన్ మే బి క్లాసిఫైడ్ ఇంటూ 3 broad categories, 3 రకాలుగా విభజించారనమాట. సో లో ఇన్ఫ్లేషన్ ఏంటంటే సచ్ ఇన్ఫ్లేషన్ ఇస్ స్లో అండ్ ఆన్ ప్రెడిక్టబుల్ లైన్స్ విచ్ మైట్ బి కాల్డ్ స్మాల్ ఆర్ గ్రాడ్యువల్. దిస్ ఈజ్ ఏ కంపారిటివ్ టర్మ్ విచ్ పుట్స్ ఇట్ ఆపోజిట్ టు ద ఫాస్టర్, బిగ్గర్ అండ్ అన్ప్రెడిక్టబుల్ ఇన్ఫ్లేషన్స్. ఈ ఇన్ఫ్లేషన్ అనేది లో ఇన్ఫ్లేషన్ అంటే స్లోగా ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఇలా ఉంది కాబట్టి నెక్స్ట్ ఇలా ఉండబోతుందని మనం ప్రెడిక్ట్ చేయగలం, అంటే అనుకోగలం అనమాట, గుర్తించగలం. విచ్ మైట్ బి కాల్డ్ స్మాల్ ఆర్ గ్రాడ్యువల్ ఇన్ఫ్లేషన్. దీన్ని మనం స్మాల్ ఇన్ఫ్లేషన్ అనొచ్చు, గ్రాడ్యువల్ ఇన్ఫ్లేషన్ అనొచ్చు. దిస్ ఈజ్ ఎ కంపారిటివ్ టర్మ్ విచ్ పుట్స్ ఇన్ ఆపోజిట్. ఇది మనం తులనాత్మకంగా చూసే ఒక టర్మ్ అనమాట, పదం. ఎట్లా, ఇట్ ఈస్ ఆపోజిట్ టు ఫాస్టర్ ఆర్ బిగ్గర్ అన్ప్రెడిక్టబుల్ ఇన్ఫ్లేషన్స్. మనం గుర్తించలేని బాగా సడన్గా వచ్చే ఇన్ఫ్లేషన్కి ఇది చాలా వరకు ఆపోజిట్ అనమాట. సో అండ్ ద రేంజ్ లో ఇన్ఫ్లేషన్ టేక్స్ ఇన్ ఏ లాంగర్ పీరియడ్ అండ్ ద రేంజ్ ఆఫ్ ఇంక్రీజ్ ఈజ్ యూజువల్లీ సింగిల్ డిజిట్. సో లో ఇన్ఫ్లేషన్ అనేది చాలా ఎక్కువ టైం తీసుకుంటుంది అండ్ రేంజ్ ఆఫ్ ఇంక్రీజ్ ఈజ్ యూజువల్లీ సింగిల్ డిజిట్ మాత్రమే పెరుగుతుంది. సచ్ ఇన్ఫ్లేషన్ హ్యాస్ బీన్ కాల్డ్ యాజ్ క్రీపింగ్ ఇన్ఫ్లేషన్. దీన్ని క్రీపింగ్ ఇన్ఫ్లేషన్ అని అనొచ్చు. సో వీ మే టేక్ ఎన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ది మంత్లీ ఇన్ఫ్లేషన్ రేట్ ఆఫ్ ఏ కంట్రీ ఫర్ 6 months being 2.3%, 2.6%, 2.7%, 2.9, 3.1, 3.4. Here the range of change is 1.1% over a period of 6 months. సో ఇక్కడ చేంజ్ ఎంత ఉంది, ఒక 1.1% మాత్రమే ఉంటుంది. ఓవర్ 6 months పీరియడ్లో 1.1% మాత్రమే ఉంటుందన్నమాట ఇక్కడ చేంజ్ అనేది లో ఇన్ఫ్లేషన్లో. సింగిల్ డిజిట్ మాత్రమే మారుతుందని చెప్పారు కదా, అలాగే 1.1% చేంజ్ మాత్రమే ఉంటుంది. సో వాట్ ఈస్ గ్యాలపింగ్ ఇన్ఫ్లేషన్? దిస్ ఈజ్ ఎ వెరీ హై ఇన్ఫ్లేషన్ రన్నింగ్ ఇన్ ద రేంజ్ ఆఫ్ డబుల్ డిజిట్ ఆర్ ట్రిపుల్ డిజిట్, 20%, 100% ఆర్ 200% ఇన్ ఏ ఇయర్. సో ఇది గ్యాలపింగ్ ఇన్ఫ్లేషన్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది ఇన్ఫ్లేషన్ అనేది. సో ఇన్ ద డికేడ్స్ ఆఫ్ 1970 and 1980 many Latin American countries such as Argentina, Chile and Brazil had such rates of inflation if the range of 50 to 700%. సో ఈ అర్జెంటీనా, చిలే అండ్ బ్రెజిల్లో ఇటువంటి ఇన్ఫ్లేషన్ అనేది చోటు చేసుకుంది. సో ది రష్యన్ ఎకానమీ డిడ్ షో సచ్ ఇన్ఫ్లేషన్ ఆఫ్టర్ ద డిసింటిగ్రేషన్ ఆఫ్ ఎక్స్ యుఎస్ఎస్ఆర్ ఇన్ ద late 1980. సో రష్యన్ ఎకానమీ
కూడా అటువంటి ఇన్ఫ్లేషన్ అనేది వచ్చింది. ఎప్పుడు ఎక్స్ యుఎస్ఎస్ఆర్, డిసింటిగ్రేషన్ ఆఫ్ ఎక్స్ యుఎస్ఎస్ఆర్ ఇన్ ద లేట్ 1980. సో కాంటెంపరీ జర్నలిజం హ్యాస్ గివెన్ సమ్ అదర్ నేమ్స్. కొన్ని వేరే పేర్లు ఇచ్చిందంట ఇన్ఫ్లేషన్కి. అదేంటి, హోపింగ్ ఇన్ఫ్లేషన్ అని అన్నారు, జంపింగ్ ఇన్ఫ్లేషన్, రన్నింగ్ ఆర్ రన్ అవే ఇన్ఫ్లేషన్ అని ఇలా రకరకాల పేర్లు పెట్టారు ఇన్ఫ్లేషన్కి. సో హైపర్ ఇన్ఫ్లేషన్ అంటే దిస్ ఫార్మ్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ ఈజ్ లార్జ్ అండ్ యాక్సలరేటింగ్ విచ్ మైట్ హ్యావ్ ద యాన్యువల్ రేట్స్ ఇన్ మిలియన్ ఆర్ ఈవెన్ ట్రిలియన్. సో ఆ హైపర్ ఇన్ఫ్లేషన్ అనేది చాలా ఎక్కువ ఇన్ఫ్లేషన్ అనమాట, అధిక లార్జ్ అండ్ యాక్సలరేటింగ్, బాగా పెరుగుతుందన్నమాట. విచ్ మైట్ హ్యావ్ యాన్యువల్ రేట్స్ ఇన్ మిలియన్ ఆర్ ఈవెన్ ట్రిలియన్స్లో కూడా ఉండొచ్చు యాన్యువల్ సంవత్సరానికి ఇది ఇన్ఫ్లేషన్ రేట్ అనేది. ఇన్ సచ్ ఇన్ఫ్లేషన్ నాట్ ఓన్లీ ద రేంజ్ ఆఫ్ ఇంక్రీజ్ ఈజ్ వెరీ లార్జ్ బట్ ద ఇంక్రీజ్ టేక్స్ ప్లేస్ ఇన్ వెరీ షార్ట్ స్పెన్ ఆఫ్ టైమ్, ప్రైజెస్ షూట్ అప్ ఓవర్ నైట్. ఇటువంటి ఇన్ఫ్లేషన్లో ఈ ఇంక్రీజ్ అనేది ధర పెరగడం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. బట్ ఇంక్రీజెస్ చాలా తక్కువ టైం, వెరీ షార్ట్ స్పాన్ ఆఫ్ టైం, తక్కువ టైం తీసుకుంటుంది. ప్రైజెస్ షూట్ అప్ ఓవర్ నైట్, ఒక్క రాత్రిలో కూడా ధరలు అనేవి పెరిగిపోవచ్చు. సో ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఆఫ్ హైపర్ ఇన్ఫ్లేషన్ దట్ ఎకానమిస్ట్ సైటీస్ ఆఫ్ జర్మనీ ఆఫ్టర్ ద ఫస్ట్ వరల్డ్ వార్ ఇన్ ఎర్లీ 1920. సో 1920 స్టార్టింగ్లో జర్మనీలో ఇటువంటి ఒక ఇన్ఫ్లేషన్ చోటు చేసుకుంది. ఎప్పుడు, ఫస్ట్ వరల్డ్ వార్ తర్వాత. At the end of 1923, prices were 36 billion times higher than the 2 years earlier. So 1923 చివరికల్లా 36 billion times higher than the 2 years, అంతకుముందు 2 సంవత్సరాల కంటే 36 బిలియన్ టైమ్స్ ఎక్కువ ఉందన్నమాట. దిస్ ఇన్ఫ్లేషన్ వాజ్ సో సివియర్ దట్ పేపర్ జర్మన్ కరెన్సీస్ వేర్ మోర్ వాల్యుబుల్ యాజ్ స్టవ్ ఫ్యూయల్ దెన్ ద యాక్చువల్ మనీ. సో ఇటువంటి ఒక ఇన్ఫ్లేషన్ చాలా సివియర్గా ఉంది. ఆ టైంలో పేపర్ జర్మన్ కరెన్సీస్ వేర్ వాల్యుబుల్, చాలా వాల్యుబుల్ అనమాట, స్టవ్ ఫ్యూయల్ లాగా, యాక్చువల్ మనీ కంటే కూడా అది చాలా వాల్యుబుల్ అని చెప్తున్నారు. సో సమ్ రీసెంట్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ హైపర్ ఇన్ఫ్లేషన్ హ్యాడ్ బీన్ ద Bolivian inflation mid-1985 24,000% per annum and Yugoslavian inflation of 1993. సో రీసెంట్ ఎగ్జాంపుల్స్ ఏంటంటే బొలివియన్ ఇన్ఫ్లేషన్ ఆఫ్ mid-1985 సగంలో and Yugoslavian inflation 1993లో. Such an inflation quickly leads to a complete loss of confidence in the domestic currency and people start opting for the other forms of money, as for example physical assets, gold and foreign currency, also known as inflation proof assets. People might switch to barter exchange. సో ఇటువంటి ఒక ఇన్ఫ్లేషన్ చోటు చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే పీపుల్కి డొమెస్టిక్ కరెన్సీ మీద, వాళ్ళ కంట్రీ యొక్క కరెన్సీ మీద ఖచ్చితంగా వాళ్ళకి కాన్ఫిడెన్స్, నమ్మకం అనేది పోయి వాళ్ళు ఏం చేస్తారు, అదర్ ఫార్మ్స్ ఆఫ్ మనీని చూసుకోవాలనుకుంటారు. దెన్ ఫిజికల్ అసెట్స్ కానివ్వండి, ఆస్తులు కానివ్వండి, గోల్డ్ కానివ్వండి, ఫారెన్ కరెన్సీ. ఫైనల్గా వాళ్ళు ఏం చేస్తారు, బార్టర్ సిస్టమ్కి వెళ్ళిపోతారంటే వస్తు మార్పిడికి వెళ్ళిపోతారు. సో దిస్ ఈజ్ అబౌట్ హైపర్ ఇన్ఫ్లేషన్. So other variants of inflation, other than the 3 broad categories we analyzed above, some other variants of inflation also considered by the governments in their policy making. సో ఇంకా వేరే ఇన్ఫ్లేషన్స్ కూడా ఉంటాయి. అవేంటంటే బాటిల్ నెక్ ఇన్ఫ్లేషన్ అంటే ఒక అడ్డంకి లాగా ఉంటుందన్నమాట. బాటిల్ ఇలా ఉంటుంది కదా, ఈ నెక్ ఇక్కడ ఒక అడ్డంకి లాగా ఉంటుంది. అదేంటంటే చూద్దాం. దిస్ ఇన్ఫ్లేషన్ టేక్స్ ప్లేస్ వెన్ ద సప్లై ఫాల్స్ డ్రాస్టికల్లీ అండ్ ద డిమాండ్స్ అట్ ద సేమ్ లెవెల్. ఇక్కడ ఏమవుతుందంటే ఈ ఇన్ఫ్లేషన్ ఎలా వస్తుందంటే సప్లై అనేది తగ్గిపోతుంది అండ్ డిమాండ్ రిమైన్స్ అట్ ద సేమ్. డిమాండ్ అలానే ఉండి సప్లై అనేది తగ్గిపోతుంది. సో ఇక్కడ ఏమొస్తుంది మనకి, డిమాండ్ అలానే ఉంటుంది, సప్లై తగ్గిపోతుంది. సో సప్లై సైడ్ ఇబ్బంది అనమాట ఇక్కడ. సో సచ్ సిచ్యువేషన్స్ అరైజ్ డ్యూ టు సప్లై సైడ్ హజార్డ్స్ ఆర్ మిస్మేనేజ్మెంట్ విచ్ ఈజ్ ఆల్సో నోన్ ఎస్ స్ట్రక్చరల్ ఇన్ఫ్లేషన్. దిస్ కుడ్ బి పుట్ ఇన్ ద డిమాండ్ పుల్ ఇన్ఫ్లేషన్ కేటగిరీ. ఇక్కడ ఏమవుతుందంటే ఇది ఎందుకు వస్తుంది, సప్లై సైడ్ వల్ల అడ్డంకులు ఉన్నందువలన, ఇబ్బందులు ఉన్నందువలన ఇది హజార్డ్స్ మేనేజ్మెంట్ సరిగ్గా లేకపోవడం వల్ల ఈ ఇన్ఫ్లేషన్ అనేది వస్తుంది, బాటిల్ నెక్ ఇన్ఫ్లేషన్. దాన్ని స్ట్రక్చరల్ ఇన్ఫ్లేషన్ అని కూడా అంటారు. దిస్ కుడ్ బి పుట్, ఎక్కడ పెట్టాలి దీన్ని, డిమాండ్ పుల్ ఇన్ఫ్లేషన్ కేటగిరీ. సో ఇక్కడ డిమాండ్ ఉంది, సప్లై తగ్గిపోయింది కదా, డిమాండ్ ఉంది, డిమాండ్ పుల్ ఇన్ఫ్లేషన్ కేటగిరీలో దీన్ని పెట్టొచ్చు. ఎందుకంటే ఇక్కడ ఉన్న డిమాండ్ వల్లే కదా, సప్లై తగ్గిపోయింది, డిమాండ్ ఉంది, ఆ డిమాండ్ వల్ల కాస్ట్ అనేది పెరుగుతుంది కాబట్టి డిమాండ్ పుల్ ఇన్ఫ్లేషన్ కిందగా దీన్ని పెడతాం అనమాట, బాటిల్ నెక్ ఇన్ఫ్లేషన్. నెక్స్ట్ కోర్ ఇన్ఫ్లేషన్ అంటే ఏంటి? దిస్ నామన్క్లేచర్ ఈజ్ బేస్డ్ ఆన్ ది ఇన్క్లూజన్ ఆర్ ఎక్స్క్లూజన్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ వైల్ క్యాల్కులేటింగ్ ఇన్ఫ్లేషన్. సో
గూడ్స్ అండ్ సర్వీసెస్ని ఇంక్లూడ్ చేయటం కానీ ఎక్స్క్లూడ్ తీసేయటం కానీ కలుపుకోవటం కానీ తీసేయటం కానీ దాని మీద కోర్ ఇన్ఫ్లేషన్ అనేది ఉంది. పాపులర్ ఇన్ వెస్ట్రన్ ఎకానమీస్, కోర్ ఇన్ఫ్లేషన్ షోస్ ప్రైస్ రైజ్ ఇన్ ఆల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ఎక్స్క్లూడింగ్ ఎనర్జీ అండ్ ఫుడ్ ఆర్టికల్స్. సో వెస్ట్రన్ ఎకానమీస్లో ఇది పాపులర్ అనమాట. ఈ ఇన్ఫ్లేషన్ అనేది ప్రైస్ రైజ్ అనేది అన్ని గూడ్స్ అండ్ సర్వీసెస్లో చూపిస్తుంది. ఎక్స్క్లూడింగ్ వీటిని తీసేసి ఎనర్జీ అండ్ ఫుడ్ ఆర్టికల్స్ అండ్ ఫ్యూయల్ వీటికి సంబంధించి వీటిని మాత్రం తీసేసి మిగతా వన్నిట్లో ప్రైస్ రైజ్ అనేది చూపిస్తుంది. సో ఇన్ ఇండియా ఇట్ వాజ్ ద ఫస్ట్ టైమ్ యూజ్డ్ ఇన్ ద ఫైనాన్షియల్ ఇయర్ 2001 when the government expressed that it was control. It means that prices of manufactured goods were under control. This was criticized by the experts on account of excluding food articles and energy out of the inflation and feeling satisfied on the inflation front. సో ఇది క్రిటిసైజ్ చేయబడిందంట. ఏంటి, ఎనర్జీ అండ్ ఫుడ్ ఆర్టికల్స్ని తీసేయటం. సో basically in the western economies, food and energy are not the problems for the masses, while in India these two segments are the most vital importance of the common people. సో బేసికల్గా ఏంటంటే వెస్ట్రన్ ఎకానమీస్లో ఫుడ్ ఒకటి ఎనర్జీ ఒకటి వాళ్ళకి ప్రాబ్లం ఏం కాదు మా జనాలకి, కానీ ఇండియాలో ఇవి చాలా రెండు ఇంపార్టెంట్ అనమాట. ఫుడ్ అండ్ ఎనర్జీ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి వీటిని తీసేసి మనం ఇన్ఫ్లేషన్ని కౌంట్ చేయలేమని చెప్పేసి క్రిటిసైజ్ చేశారు. సో దట్ ఈజ్ అబౌట్ కోర్ ఇన్ఫ్లేషన్. సో ఈరోజు మనం ఈ క్లాస్లో వీ హ్యావ్ సీన్, మనం ఏం చూసామంటే లో ఇన్ఫ్లేషన్ చూసాం, గ్యాలపింగ్ ఇన్ఫ్లేషన్ చూసాం, హై ఇన్ఫ్లేషన్ చూసాం, బాటిల్ నెక్ ఇన్ఫ్లేషన్ అండ్ కోర్ ఇన్ఫ్లేషన్. ద 3 కేటగిరీస్, బ్రాడ్ కేటగిరీస్. ఇవి ఇంకొక వేరే టైప్ అనమాట, బాటిల్ నెక్ ఇన్ఫ్లేషన్ అండ్ కోర్ ఇన్ఫ్లేషన్. దట్ ఈస్ అబౌట్ టైప్స్ ఆఫ్ ఇన్ఫ్లేషన్.